Hello everyone, welcome back to my channel Sirisha Physics. So today class for second semester వాళ్ళకి నాన్న టాపిక్ వచ్చేసి ఎస్ఏ క్వశ్చన్స్ చెప్తున్నాను. డిడక్షన్ ఆఫ్ మ్యాక్స్వెల్స్ లా ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాలిక్యులర్ స్పీడ్స్ లో నుంచి ఏంటనంటే ఫస్ట్ వన్ వచ్చేసి డిఫైన్ మోస్ట్ ప్రాబబుల్ యావరేజ్ అండ్ రూట్ మీన్ స్క్వేర్ వెలాసిటీస్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ బేస్డ్ ఆన్ కైనెటిక్ థియరీ. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ అంటే షార్ట్ ఆన్సర్స్ లో ఇప్పుడు చూద్దామా. సో మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ షుడ్ బి మెన్షన్ విత్ వెలాసిటీని దేంతో మెన్షన్ చేస్తాం, యు అంటాం కదా, యు అనమాట. ఎంపీ అంటే ఏంటన్నా సఫిక్స్ లో మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ అనమాట. మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ యుఎంపీ. సో మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద వెలాసిటీ పొసెస్డ్ బై మాక్సిమం నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ ఎ గ్యాస్ ఎట్ ఏ స్పెసిఫిక్ టెంపరేచర్. అంటే ఏంటన్నా maximum number of gas molecules ni consider cheste velocity will be produced by the maximum number of molecules of a gas at a particular temperature. It is denoted by mu mp and can be mathematically expressed as mu mp equal to square root of 2 rt by m. 2 ante constant, r is the universal gas constant, T is the temperature, m is the gram molecular weight of gas అని అంటాం అన్నమాట. ఓకేనా. Next, so average velocity. What is average velocity? U average. It can be defined as the average velocities of all the gas molecules. Mathematically can be represented as. So we are considering the gas having the number of molecules are n. అదే 2 తీసుకున్నాను అనుకున్నానా, u1 ప్లస్ u2 బై 2 అంట కదా. ఇక్కడ నేను కన్సిడర్ చేసిన గ్యాస్ లో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆర్ n. సో u average ఈక్వల్ టు u1 ప్లస్ u2 ప్లస్ u3 ప్లస్ అండ్ సో ఆన్ un బై n కదా. n మాలిక్యూల్స్ కన్సిడర్ చేసా కదా, సో n అనమాట. u1 u2 అండ్ సో ఆన్ un అనేవి ఏంటన్నా n మాలిక్యూల్స్ అనమాట. n అంటే ఏంటన్నా నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. సో యావరేజ్ వెలాసిటీని ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్, ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నా, u average equal to square root of 3rt by pi m అనమాట. సారీ, u average equal to root of 8rt by pi m అని అంటాం అనమాట. ఓకేనా. ఇది ఫార్ములా ఫర్ యావరేజ్ వెలాసిటీస్. నెక్స్ట్ రూట్ మీన్ స్క్వేర్ వెలాసిటీ URMS. ఆర్ఎంఎస్ వెలాసిటీ అంటే ఏంటన్నా రూట్ మీన్ స్క్వేర్ వెలాసిటీ. దాన్ని ఎలా మెన్షన్ చేస్తున్నామో చూడండి. ఇందాక యావరేజ్ వెలాసిటీ అంటే u1 ప్లస్ u2 ప్లస్ అండ్ సో ఆన్ un బై n అన్నాం కదా. సో ఇప్పుడు రూట్ మీన్ స్క్వేర్, రూట్ తీసుకుంటాం అనమాట. అంటే ఏంటి, ఆర్ఎంఎస్ వెలాసిటీ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ద మీన్ ఆఫ్ ద ఇండివిజువల్ వెలాసిటీస్ ఆఫ్ ద గ్యాస్ మాలిక్యూల్స్. ఇట్ ఈస్ డినోటెడ్ బై u and can be mathematically expressed as URMS equal to square root అన్నాం కదా. ఇందాక యాజ్ ఇట్ ఈజ్ u1 స్క్వేర్ ప్లస్ u2 స్క్వేర్ బై n అన్నా కదా. ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ u1 స్క్వేర్ ప్లస్ u2 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ un స్క్వేర్ బై n అంటాం అనమాట. u1 u2 అండ్ సో ఆన్ un అనేవి ఏంటన్నా వెలాసిటీస్ ఆఫ్ ద గ్యాస్ మాలిక్యూల్స్. n ఈస్ ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. సో రూట్ మీన్ స్క్వేర్ వెలాసిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్ ఎలా రాస్తాము, URMS ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 3rt by m. We know that RT అంటే ఏంటన్నా PV, 3PV by m. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 3P by D. V by m అంటే ఎలా తీసుకోవచ్చు, D అనమాట. డిస్టెన్స్ బిట్వీన్ ద మాలిక్యూల్స్ వేర్ P is the pressure, V is the volume, R is the universal gas constant, T is the temperature, m is the molecular weight of the gas, D is the distance between the molecules అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇదేంటన్నా జస్ట్ ఏమేమి అడిగిండు మనల్ని, డిఫైన్ మోస్ట్ ప్రాబబుల్ యావరేజ్ అండ్ రూట్ మీన్ స్క్వేర్ వెలాసిటీస్. ఓకే, ఆ మూడు చెప్పేసామా, అయిపోయింది ఫస్ట్ క్వశ్చన్. ఎస్ఏ చాలా సింపుల్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి వాట్ ఈస్ మీన్ ఫ్రీ పాత్, ఆబ్టైన్ అండ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఇట్. మనం ఆల్రెడీ షార్టర్ లో చెప్పాము. మీన్ ఫ్రీ పాత్ అంటే ఏంటన్నా టోటల్ డిస్టెన్స్ బై నెంబర్ ఆఫ్ కొలిషన్స్ అని చెప్పాను. మీన్ ఫ్రీ పాత్ షుడ్ బి రిప్రజెంటెడ్ విత్ లాంబ్డా, ఎస్ బై లాంబ్డా ఈక్వల్ టు ఎస్ బై ఎన్. ఎస్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్, స్మాల్ క్యాపిటల్ ఎన్ ఈస్ ద నెంబర్ ఆఫ్ కొలిషన్స్. సో ఇప్పుడు చూడండి అన్న, ఏ స్పెసిఫిక్ పాత్ కవర్డ్ బై ఏ మూవింగ్ మాలిక్యూల్ ఇన్ గ్యాస్ బిట్వీన్ ఎనీ ఆఫ్ ఇట్స్ టూ కన్సిక్యూటివ్ కొలిజన్ ఈస్ టర్మ్డ్ యాజ్ మీన్ ఫ్రీ పాత్. అంటే ఏంటన్నా గ్యాస్ మాలిక్యూల్స్ ట్రావెల్ చేస్తాయి కదా కొలిజన్ వల్ల, డ్యూ టు ద ఇంటరాక్షన్ అంటే ఏంటన్నా స్ట్రాంగ్ ఇంటరాక్షన్ బిట్వీన్ టూ మాలిక్యూల్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ కొలిజన్. డ్యూ టు ద కొలిజన్ దే ఎక్స్చేంజ్ ఆఫ్ మొమెంటమ్ అండ్ కైనెటిక్ ఎనర్జీ అండ్ మాస్ ఆల్సో అనమాట. సో డ్యూరింగ్ దట్ కొలిజన్ the traveling path in between two successive collisions is nothing but a
ఏమంటాం మీ ఫ్రీ పాత్ అని అంటాం అనమాట. సో ద ఎంటైర్ పాత్ ట్రావెల్డ్ బై దీస్ కొలైడింగ్ మాలిక్యూల్ ఫాలోస్ ర్యాండమ్ పాత్. అంటే అవి పర్టికులర్ డైరెక్షన్ లో వెళ్ళాలని ఉండదు. మీకు ఆల్రెడీ చెప్పా, గ్యాస్ ఇంట్లో కనుక లీక్ అయితే అది బెడ్రూమ్ లోకే రావాలి, లేదనంటే హాల్లోకే రావాలని ఉండదు. అవి ఎటువైపు అయినా గ్యాస్ పార్టికల్స్ అనేవి ర్యాండమ్ గా ట్రావెల్ చేస్తూ ఉంటాయి అనమాట. ఓకే, సో ద యావరేజ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై గ్యాస్ మాలిక్యూల్ బిట్వీన్ టూ సక్సెసివ్ collisions is known as the mean free path. It is represented by lambda, can be mathematically expressed as lambda equal to s by n. S is the total distance traveled, n is the number of collisions. ఎన్ని collisions మనం కన్సిడర్ చేస్తే అన్ని collisions కి అవి ట్రావెల్ చేసే పాత్ నే మనం ఏమంటామంటే మీన్ ఫ్రీ పాత్. అవి ఫ్రీగా ర్యాండమ్ గా ట్రావెల్ చేస్తాయి కాబట్టి మీన్ ఫ్రీ పాత్ అని అంటాం అనమాట. ఓకేనా? సో expression for mean free path nana. So the assumptions that the expression for mean free path are: first, all the gas molecules are identical and perfectly elastic spheres with diameter sigma. చూడండి అన్న పాయింట్ ఏమంటుండో, all the gas molecules are identical and perfectly elastic. చూడండి, ఇక 2 పాయింట్స్ వచ్చినాయి నాన్న. ఐడెంటికల్ అంటే ఏంటి? మనం కన్సిడర్ చేసుకునే గ్యాస్ ఏదైనా ఒకటే గ్యాస్ కన్సిడర్ చేసుకోవాలి, ఐడెంటికల్ గా తీసుకోవాలి, సేమ్ అనమాట. అలాగే perfectly elastic అంటే here we are considering the elastic collision. We have two different types of collisions, in elastic collision and inelastic collision. Elastic collision అంటే ఏంటన్నా, both momentum and kinetic energy will be conserved, but inelastic collision only momentum will be conserved. There is no conservation of kinetic energy. That is the difference. So we are considering the perfectly elastic collision. That means during the collision, both momentum and kinetic energy will be conserved. Conserved means constant. Okay, constant అనమాట. మీరు ఇంటర్మీడియట్ లో చదువుకున్నారు collisions, one dimensional elastic collision. During the elastic collision, both momentum and kinetic energy will be conserved. మీరు V1 V2 values calculate చేస్తారు ఫస్ట్ సెకండ్ ఇయర్ లో, గుర్తుందో లేదో మీకు. So all the molecules have no molecular forces on each other. ఇంకా ఎలా కన్సిడర్ చేసుకోవాలి? there is no force exist in between the molecules అనమాట. all the molecules are assumed to be at rest while the molecular under consideration is in motion. all the molecules అనేవి ఎట్లా ఉన్నాయి అనమాట? it will be considered to be a rest అనమాట, while the molecular under consideration is in motion. Next, the sphere of influence of molecules are equal to the diameter of the molecule. ఈ పాయింట్ గుర్తుపెట్టుకున్నాను. sphere of influence of the molecules are equal to the diameter of the sphere, not radius. ఇక్కడ కన్సిడర్ చేయట్లా, diameter of the sphere అన్నమాట. diameter of the molecule కన్సిడర్ చేస్తున్నాం. figure shows the representation of molecules and their dimensions. చూడండి అన్న, డయాగ్రామ్ కి వచ్చేసరికి ఇది collision cross section అని అంటాం. d is the distance అనమాట, డయామీటర్ కింద. c is the velocity అనుకుంటాం. చూడండి అన్న, కన్సిడర్ ద యావరేజ్ వెలాసిటీ ఆఫ్ ఎ మాలిక్యూల్ ఈజ్ ఏ అనుకుంటాము. మాలిక్యూల్ అనే దాన్ని ఏమనుకుంటున్నా, ఈ ఉన్నాయి చూసారా, ఈ మాలిక్యూల్స్ ని ఏ అనే మాలిక్యూల్ అనుకుందాము. ఆ వెలాసిటీ ఎంత అంటే సి అనుకుంటున్నా. అండ్ ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ ఏ గ్యాస్ ఎన్ని ఉన్నాయి అనుకుంటున్నా, ఎన్ అనుకుంటున్నా. పర్ యూనిట్ వాల్యూమ్, ఒక యూనిట్ వాల్యూమ్ కన్సిడర్ చేసుకుంటే ఎన్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నాయి అనుకుంటున్నా. నేను కన్సిడర్ చేసిన మాలిక్యూల్ ఈజ్ ఎన్, దాని యొక్క వెలాసిటీ ఈజ్ సి, total number of molecules are n per unit volume. Okay, అయితే a molecule collides with all other molecules only when its center lies in a cylinder of radius d. ఆ molecules అనేవి ఏంటన్నా, collision జరుగుతుంది ఎప్పుడు వాటి యొక్క సెంటర్ అనేది లైస్ ఇన్ బిట్వీన్ ద లైస్ ఏమంటున్నాడు, డయామీటర్ d అంటుండు. సో లెంత్ ఏమవుతుంది అప్పుడు, లెంత్ వచ్చేసి సిఎన్ అనుకున్నా, సఫిక్స్ ఎన్. ఎందుకనంటే ఎన్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కాబట్టి. సో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ ద సిలిండర్ ఆర్ ఏమవుతుందన్న, పై ఆర్ స్క్వేర్ అంటే సిలిండర్ యొక్క ఏరియా పై ఆర్ స్క్వేరే కదా. ఎంత వెలాసిటీతో ట్రావెల్ చేస్తున్నాయి, సి అనే వెలాసిటీతో. ఎన్ని మాలిక్యూల్స్ నానా, ఎన్ మాలిక్యూల్స్. సో ఎంత అవుతుంది, పై ఆర్ స్క్వేర్ సిఎన్ అంటానమాట. సో ద నెంబర్ ఆఫ్ కొలిషన్స్ బై మాలిక్యూల్ ఇన్ 1 సెకండ్, 1 సెకండ్ లో ఎంత అవుతుందంటే పై ఆర్ స్క్వేర్ సిఎన్ అనమాట. ఓకే, నెక్స్ట్, therefore the time interval between two successive collisions is given by, time interval కావాలి కదా. సో 1 by ఎంత, పై ఆర్ స్క్వేర్ సిఎన్ సెకండ్స్ అనమాట. So thus the distance traveled between two successive collisions or mean free path is given by, mean free path equal to ఏంటన్నా, స్పీడ్ ఇంటూ టైం. ఏంటి మేడం మళ్ళీ ఈ స్పీడ్ ఇంటూ టైం ఎక్కడి నుంచి వచ్చింది అని అనుకుంటున్నారా? ఏం లేదు, మనకు తెలిసిందే, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కదా మనకి ఫార్ములా.
అవునా, గుర్తుందా? స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఇప్పుడు ఇక్కడ మనం మీన్ ఫ్రీ పాత్ అంటే డిస్టెన్సే కదా, ట్రావెల్డ్ బై ద టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఏ టూ సక్సెసివ్ ద మాలిక్యూల్ ఇన్ ఏ సక్సెస్ ఇన్ ఏ టూ సక్సెసివ్ కొలిషన్ ద మాలిక్యూల్ ట్రావెల్డ్ బై ఏ డిస్టెన్స్ అని అంటున్నాం కదా, డిస్టెన్స్ ఇక్కడ మీన్ ఫ్రీ పాత్ అని అంటున్నాం. మీన్ ఫ్రీ పాత్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంత మనం కన్సిడర్ చేసింది? సి అనమాట, ఇంటూ 1/πr². సిఎన్ ద సిసి క్యాన్సిల్ అయిపోతుంది. కానీ ఇక మనం ఏం చెప్పాం నాన్న, డయామీటర్ దగ్గర ఉన్నప్పుడే వి విల్ అబ్జర్వ్ అన్నాం కదా, సో πd²n అనమాట. సో మీన్ ఫ్రీ పాత్ ఎంత వచ్చింది మనకి? లాంబ్డా ఈక్వల్ టు πd²n అని అంటాం అనమాట. సో ద అబోవ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ క్లాసియస్ ఎక్స్ప్రెషన్ ఫర్ మీన్ ఫ్రీ పాత్. ఈ మీన్ ఫ్రీ పాత్ అనకపోయినా సరే క్లాసియస్ ఎక్స్ప్రెషన్ అన్నా కూడా మీరు రాయాల్సింది ఇదే క్వశ్చన్ అనమాట. ఈ 2 లాంగ్స్ అనమాట. ప్రిపేర్ అవ్వన్నానా? ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో పెట్టండి. Thank you so much. Please like, share and subscribe my channel, guys.